హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. నా రాక్షసుడు 10వ భాగం. సిద్ధతో తనకు ముందే పరిచయం ఉందా, మరి నాకు గుర్తు లేదు ఎందుకు అని ఆలోచిస్తున్న భూమిని, బుల్లెమ్మ ఏం ఆలోచిస్తున్నావు పద అంటూ భూమిని తీసుకొని లోపలికి వెళ్ళిపోయాడు. భూమి నిద్రలో వద్దు వద్దు, నా సిద్ధుని ఏమీ చెయ్యవద్దు అంటూ ఏడుస్తూ కలవరిస్తోంది. అతని ఫేస్ సరిగ్గా కనిపించడం లేదు భూమికి, కానీ అతని నవ్వు చాలా క్రూరంగా ఉంది. భూమి కలవరింతలకు సిద్ధకు మెలకువ వచ్చింది. కంగారుగా బుల్లెమ్మ అంటూ తట్టి లేపుతూ ఉంటే భూమి కళ్ళు తెరవకుండా ఏడుస్తూ ఉంది. సిద్ధ పక్కన ఉన్న నీళ్లు తీసుకుని భూమి ఫేస్ మీద చల్లగానే మెలకువ వచ్చి ఎదురుగా కనపడ్డ సిద్ధని చూసి లేచి గట్టిగా కౌగిలించుకొని, సిద్ధ నీకు ఏం కాలేదా అంటూ అతని మొహాన్ని బాడీని అంతా తడుముతూ కన్నీళ్లతో అడిగింది. బుల్లెమ్మ ఈ నీళ్లు తాగు అంటూ వాటర్ త్రాగించి భూమి పక్కన కూర్చుని భూమిని తన గుండెల్లో పొదుపుకొని, నాకేమవుతుంది బుల్లెమ్మ, ఏం కాదు, నువ్వు అనవసరంగా విషయాలు గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల ఇలాంటి కలలు వస్తున్నాయి అంటూ వెన్ను చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని, నాకు దూరంగా వెళ్ళకు, నా పక్కనే ఉండు సిద్ధ అంటూ భయంగా అంది. నేను ఎక్కడికి వెళ్ళను, నీ పక్కనే ఉంటాను, భయపడకుండా నిద్రపో బుల్లెమ్మ అంటూ లాలనగా తల నిమిరాడు. భూమి ఎంతగా భయపడింది అంటే తన షివరు ఆపడంలోనే తెలుస్తోంది. నా గురించి నా బుల్లెమ్మ భయపడుతుంది, నాకేదన్నా అవుతుందేమో అని భయపడింది అంటే నేనంటే చాలా ప్రేమ ఉంది నా బుల్లెమ్మకు అని సంతోషంగా భూమిని మరింతగా హత్తుకున్నాడు. బాబు చిన్నగా కదలగానే సిద్ధవాడిని జోకొడుతూ ఇద్దరిని చెరోవైపు చుట్టుకొని పడుకున్నాడు. భూమి మొదటిసారి సిద్ధ గుండెలపై పడుకొని నిద్రపోయింది. తనకు అక్కడ చాలా సెక్యూరిటీగా అనిపించింది. సిద్ధ భూమి నుదుటిపైన ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా. భయపడకు బుల్లెమ్మ, నిద్రపో అంటూ మరో చేత్తో జోకొడుతూ తను కూడా చాలా హ్యాపీగా నిద్రలోకి జారుకున్నాడు. ఉదయాన్నే మెలకువ వచ్చి లేచిన భూమికి తను సిద్ధని హత్తుకొని అతని ఎదపై పడుకొని ఉండడం చూసి సిగ్గనిపించింది. మెల్లగా సిద్ధకి మెలకువ రాకుండా లేచి కాస్త పైకి జరిగి సిద్ధ నిద్రపోతున్నాడని కన్ఫర్మ్ చేసుకొని శుతిమెత్తగా సిద్ధ నుదుటి మీద తొలిసారిగా ముద్దు పెట్టుకుంది భూమి ప్రేమగా. సిద్ధకి మరోవైపు కరుచుకొని పడుకున్న బాబుని చూసి, వీడికి వాళ్ళ నాన్న ఉంటే చాలు, నేను కూడా అక్కర్లేదు అని ముద్దుగా సాధించి బాబుని ముద్దు పెట్టుకుని బయటకు వెళ్ళింది భూమి. భూమి శివ తోడుగా రోజు ఏ భయం లేకుండా వెళ్ళి వస్తుంది. భూమి ఎంత నార్మల్గా ఉన్నా ఆ కళలో కనపడిన దృశ్యాన్ని, ఆ నవ్వుని మర్చిపోలేక టెన్షన్ పడుతూనే ఉంది. అవ్వ భూమి చేతికి గోరింటాకు ఇచ్చి, పెట్టుకో తల్లి, బాగుంటుంది, బాబుని నేను చూసుకుంటాను అంటూ బాబుని తీసుకొని ఆడించడానికి బయటకు వెళ్ళిపోయింది. భూమి చేతిలో గోరింటాకు పెట్టుకుంటూ ఉండగా సిద్ధ వచ్చాడు. నవ్వుతూ ఏం చేస్తున్నావు బుల్లెమ్మ అన్నాడు. గోరింటాకు చూపించింది భూమి. నేను పెట్టనా అన్నాడు భూమి చేతిని పట్టుకుని. నీకు వచ్చా పెట్టడం అంది నవ్వుతూ. ఇదేమన్నా బ్రహ్మ విద్యనా, చూడు ఎలా పెడతాను అంటూ 2 చేతుల్లో చందమామలు పెట్టేసి, చూసావా పెట్టేశాను అన్నాడు గర్వంగా. ఇదా పెట్టడం, ఇదైతే చిన్నపిల్లలు కూడా పెడతారు అంది నవ్వుతూ. సిద్ధ భూమి కాళ్ళ దగ్గర కూర్చొని తన పాదాలను పట్టుకున్నాడు గోరింటాకు పెట్టడానికి. భూమి టక్కున కాళ్ళు వెనక్కి తీసుకొని, సిద్ధ ఏం చేస్తున్నావు అంది కంగారుగా. సిద్ధ నవ్వుతూ గోరింటాకు పెడదామని, చాలా బాగుంటుంది చూడు అంటూ మళ్ళీ భూమి కాళ్ళను పట్టుకోబోతే, సిద్ధ నువ్వు నా కాళ్ళను పట్టుకోకూడదు అంది తడబడుతూ. ఎందుకు, ఏమవుతుంది బుల్లెమ్మ, ఏం కాదు, ఇటివ్వు అనగానే, సిద్ధ ఒకసారి చెప్తే నీకు అర్థం కదా, భార్య కాళ్ళు భర్త పట్టుకోకూడదు అంది కాస్త కోపంగా. తనని భర్త అన్నందుకు సిద్ధ మనసులో ఉప్పొంగిపోయాడు. నా బుల్లెమ్మ నన్ను భర్త అని ఒప్పుకుంది అని ఆనందంగా భూమి వైపు చూసి బుల్లెమ్మ అన్నాడు ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ. భూమి సిద్ధ మొహంలో సంతోషాన్ని చూసి సిద్ధ ఆనందాన్ని మైమరుపుగా చూస్తూ తనకు తెలియకుండానే సిద్ధ భుజాలపై చేతులు వేసి సిద్ధ మొహాన్ని చూస్తూ, నువ్వు నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉంటావు, నీ బుగ్గపై ఉన్న చొట్ట ఇంకా అందంగా ఉంటుంది సిద్ధ అంది ఏదో ట్రాన్స్లో ఉన్నట్టు. భూమి తన అందాన్ని మెచ్చుకుంటుంటే సిద్ధ నవ్వుతూ, అవునా, అంత బాగుంటానా అన్నాడు కొంటెగా. అంటూ సిద్ధ కళ్ళల్లో ఉన్న చిలిపితనం చూసి తనేం చేస్తుందో అప్పుడు గుర్తుకొచ్చింది. టక్కుని చేతులు వెనక్కి తీసుకోపోతే సిద్ధ ఆ చేతులపై చేతులు వేసి పట్టుకుని, ఎందుకు బుల్లెమ్మ అలా కంగారు పడతావు, నీ మనసులో మాటే నాతో చెప్పకుండా దాచుకోవడం ఎందుకు, నేను ఏమన్నా పరాయవాడినా, లేకపోతే నిన్ను ఇబ్బంది పెడతాను అనుకుంటున్నావా అంటూ భూమి చేతులను తీసుకొని అరచేతులు చూసి వెనక్కి తిప్పి శుతిమెత్తగా పెదాలతో అద్ది భూమిలో ఒక రకమైన అలజడి కలిగింది. భయపడకు బుల్లెమ్మ, నిన్ను నీ మనసును నేను ఎప్పటికీ బాధ పెట్టను, నాకు నీ సంతోషము
చాలు అంటూ భూమి వారిస్తున్న తన పాదాలను పట్టుకొని గోరింటాకుని పెట్టాడు. అంతా పెట్టేశాక ఆ పాదాలను అలాగే ఆరడానికి అనువుగా తన ఒడిలోనే పెట్టుకుని కబుర్లు చెప్తూ చాలాసేపు అలాగే ఉన్నాడు. భూమి సిద్ధ మాటలు వింటూ నవ్వుతూ ప్రశాంతంగా ఉంది. సూరిగాడు బాగోగానే సిద్ధ భూమిపై కసితో పగతో రగిలిపోయాడు. అక్కడ ఉండి వారిని ఏం చేయలేక బాధపడే కంటే నాకు టైం వచ్చినప్పుడు నా పగ తీర్చుకుంటాను. దానికి కొన్ని రోజులు దూరంగా వెళ్ళి మారిపోయానని అందరినీ నమ్మించి అప్పుడు చావు దెబ్బ కొడతా అనుకొని సిటీకి వెళ్ళిపోయాడు. కాలం ఎవరి కోసమో ఆగదు కదా. అలా 6 నెలలు గడిచిపోయాయి. భూమి సిద్ధ సహచరంలో ఇప్పుడు తనలో కొత్త ఉత్సాహంగా ఉంది. ఇదివరకటి భూమిలా లేదు, మారిపోయింది. చలాకీగా అందరితో నవ్వుతూ కలిసిపోయింది. ఆ గుడికి 2 కిలోమీటర్ల దూరంలో ఓ శివాలయం పక్కనే జలపాతము ఉంది. ప్రతి శివరాత్రి పర్వదినంలో అక్కడ విశేష పూజలు చేస్తారు. జాతర జరుగుతుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలంతా వచ్చి పూజలు చేసుకొని మొక్కులు చెల్లించుకుంటారు. గుడి చాలా పురాతనమైంది. ఆ పక్కనే జలపాతము ఎప్పుడు ఏ కాలమైనా ప్రవహిస్తూనే ఉంటుంది. గుడిలోనే కాదు, ఆ జలపాతం దూకే చోట కూడా శివాలయం ఉంది. సిద్ధ, భూమి, వరం, పిల్లలు అందరూ వెళ్ళారు అక్కడికి. ఆ ప్లేస్ చూసి భూమి ఆలోచిస్తూ ఉంది. భూమి వైపు చూసి, బుల్లెమ్మా, నీకు ఈ గుడి చూస్తే ఏదైనా గుర్తుకొస్తుందా అని అడిగాడు సిద్ధ. నేను ఇదివరకే ఈ గుడికి వచ్చినట్లు అనిపిస్తూ ఉంది అంది చుట్టూ చూస్తూ. సిద్ధ భూమిని తీసుకుని గుడి ముందు భాగంలోకి తీసుకెళ్ళాడు. ఆ పక్కనే చెట్ల క్రింద ఉన్న సాధువును చూపించి, ఆయన గుర్తుపెట్టావా అన్నాడు. భూమికి ఏదో జ్ఞాపకం వచ్చింది. పరుగున సాధువు దగ్గరకు వెళ్ళి నమస్కరించింది. ఆయన భూమిని చూసి దీవించాడు. నవ్వుతూ, నీ మంచితనమే నీకు తోడు నిలిచింది కూనా. నీ సాయం ఊరికే పోలేదు. నీ నీడ నిన్ను అంటి పెట్టుకుంది. సంతోషంగా ఉండు కూనా అని సిద్ధ వైపు చూసి నవ్వాడు. సిద్ధ ఆయన పాదాలను తాకి నమస్కరించుకున్నాడు. నీ కర్తవ్యం నెరవేర్చు, పైవాడి ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. కానీ రానున్న కాలం సుఖ సంతోషాలతో పాటు ప్రమాదాలను కూడా మోసుకొస్తుంది. నీ వంశాభివృద్ధిని రాహు కాలం రాయడానికి కాచుకుని ఉన్నాడు. జాగ్రత్త అంటూ బాబు వైపు చూసి మార్గంగా నవ్వాడు. భూమి ఆయన మాటలు జాగ్రత్తగా వింది. కొన్ని అర్థం కాలేదు. కానీ లాస్ట్ మాటలకు భయంగా బాబును గట్టిగా హత్తుకుంది. భూమి సాధువును, స్వామి, నేను నా బిడ్డను కాపాడుకోవడం కోసం ఏదైనా పూజా వ్రతం లాంటిది ఉంటే చెప్పండి స్వామి అని వేడుకుంది. ఆయన చిన్నగా నవ్వి బాబు తలపై ప్రేమగా నిమిరి, నీ భయం నాకు అర్థమైంది కూనా. కానీ నువ్వు దిగులు చెందకు. నీ కొడుకు వల్ల నీకు మంచి జరుగుతుంది అని ఓ తాయెత్తు బాబు చేతికి కట్టాడు. అక్కడ నుండి వచ్చాక భూమి సిద్ధ చేతిని పెట్టుకుని, నీకు నేను ఇక్కడికి వచ్చినట్లు, సాధువుని నేను ముందే కలిసినట్లు ఎలా తెలుసు అంది అనుమానంగా. భూమి మాటలకు సిద్ధ భూమిని దగ్గరగా తీసుకొని, నీకు ఇంకా అర్థం కాలేదా బుల్లెమ్మా అన్నాడు నవ్వుతూ. భూమి అనునయంగా చూస్తూ, అంటే నువ్వప్పుడు నన్ను చూసావా అంది. హా అంటూ తను అప్పటి వరకు దాచుకున్న కాలిపట్టిలో ఓ బుట్ట నుండి తీసి భూమి చేతిలో పెట్టాడు. సిద్ధ భూమి మొహాన్ని చేతుల్లోకి తీసుకొని, ఆ రోజు నువ్వు కాపాడిన ప్రాణం నాదే బుల్లెమ్మా అన్నాడు ప్రేమ నిండిన కళ్ళతో. భూమి ఆశ్చర్యంగా, ఆ రోజు అక్కడ ఉంది నువ్వేనా సిద్ధ అంది ఇంకా నమ్మలేనట్లు. అవును బుల్లెమ్మా, ఆ రోజు నువ్వు నన్ను చూడలేదు. కానీ నా ప్రాణం పోయే క్షణంలో దేవతలా వచ్చి కాపాడావు. ఆ రోజు నేను నిర్ణయించుకున్నా, నీ నీడనే నీకు తోడుగా నిలబడి కాపాడాలి అని. కానీ నీ పక్కనే చోటు కావాలి అని కోరుకోలేదు బుల్లెమ్మా. కానీ ఆ దేవతే నా జతగా మారి నన్ను ప్రపంచంలోనే అందరికంటే అదృష్టవంతుణ్ణి చేసింది అంటూ భూమిని గుండెలకు హత్తుకున్నాడు. భూమి సిద్ధ రథ మీద నుండి తల మాత్రమే పైకెత్తి సిద్ధమొహాన్ని చూస్తూ, అసలు ఆ రోజు ఏం జరిగింది సిద్ధ? నువ్వు ఎందుకు ఈ పరిస్థితుల్లో ఉన్నావు? అక్కడ ఉంది సిద్ధ జరిగింది రక్తం గుర్తు చేసుకుంటూ గతం భూమికి చెప్తున్నాడు. కాలేజీలో చదివేటప్పుడు కాలేజీలో అందరూ ట్రిప్ వెళ్ళడానికి ప్లాన్ చేశారు. భూమి, సుమ ఇద్దరు వెళ్దాము అని. ఏం పర్వాలేదు, వెళ్ళండి, ఎంజాయ్ చేయండి అంటూ పంపించారు మదర్. ఆ ట్రిప్పులో భాగంగా ఆ వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తారు భూమి కాలేజీ వాళ్ళు అంతా. 2 సంవత్సరాల క్రితం అదే రోజు, అదే శివరాత్రి పర్వదినం రోజు అక్కడ పూజల కోసం సిద్ధ తన గుడెం వాళ్ళతో అక్కడికి వస్తాడు. ఆ రోజే అందరూ వాటర్ ఫాల్స్ చూస్తూ ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. భూమి, సుమ కూడా చాలా ఎంజాయ్ చేస్తూ అక్కడ ఉన్న శివలింగం చూసి భూమికి పూలు పెట్టాలనిపించింది. అక్కడ కాస్త దూరంలో కాస్త ఎత్తులో కొండ మీద ఓ చెట్టు నిండా అడవి మల్లెలు విరబూసి ఉన్నాయి. భూమికి అవి తెచ్చి పెట్టాలి
అని సుమ వద్దు అంటుంటే ప్లీజ్ ఇక్కడే కదా అంటూ బతిమలాడి వెళ్ళింది. కొండ ఎక్కి వెళ్ళి తన ఓణీలో వాటిని తెంపి తెస్తూ ఉంటే ఎవరో చిన్న బాబు ఏడుపు వినపడింది భూమికి. అక్కడెవరు చిన్నపిల్లలను తీసుకొచ్చారు అనుకుంటూ ఆ పిల్లాడి కోసం చూస్తూ సౌండ్ వచ్చిన వైపుకు వెళ్ళి చూస్తూ ఉండగా ఓ పిల్లవాడు అక్కడే ఉన్న లోయలో అంచున ఓ చెట్టు కొమ్మకు వేలాడుతూ కనిపించాడు. అది చూసి లోతైన లోయ క్రింద పడితే కనీసం మనిషి ఆనవాళ్ళు కూడా దొరకవు. ఆ ప్రక్కనే ఆ అబ్బాయి మన సిద్ధనే మెల్లగా చెట్టు మీద నుంచి పాకుతూ ఆ పిల్లాడిని అందుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. అతని ఫేస్ కనిపించలేదు. భూమి కంగారుగా అక్కడికి వెళ్ళి హెల్ప్ చేయడానికి చూసింది. ఎవరైనా పిలుద్దాము అంటే ఆ వాటర్ సౌండ్కి అర్చన కింద ఎక్కడో ఉన్న వాళ్ళకి వినిపించదు. చేసేది లేక తనే హెల్ప్ చేయాలి అని దగ్గరగా వెళ్ళేటప్పటికి అతను ఆ పిల్లవాడిని అందుకొని గట్టుపై ఎక్కుతూ ఉండగానే ఆ చెట్టు కొమ్మ విరిగి సిద్ధ కిందకు జారిపోతూ కనపడ్డాడు. ఆ పిల్లవాడు గట్టు అంచున భయంగా ఓ చెట్టు మొదలు పట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. భయంతో భూమి గబగబా చెట్టు దగ్గరకు జాగ్రత్తగా వెళ్ళి ఆ పిల్లాడిని ఎత్తుకుని వచ్చేసింది. ఎలాగో సిద్ధ జారిపోవడం చూసి భూమికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. పరుగున అక్కడికి వెళ్ళి ఏమండి అంటూ అరిచింది. ఆ వయసు సిద్ధ చెవులకు చేరడం నెక్స్ట్ సెకండ్ తన చేతికి తీగ దొరికి క్రిందకి వేలాడుతున్న తీగను పట్టుకుని పడిపోకుండా ఆపుకున్నాడు. తనని తాను ఆ బాబును ఎత్తుకొని అక్కడే చదునుగా ఉన్న చోట కూర్చోబెట్టి ఇప్పుడే వస్తాను ఇక్కడే ఉండు అంటూ బాబుని లోయ అంచుకు వచ్చి కిందకి చూసి తన చుట్టూ చూసింది. ఏదైనా దొరుకుతుందేమో అని. అక్కడ ఏమీ లేకపోవడంతో బాధగా ఎలా కాపాడాలి అతన్ని, దేవుడా హెల్ప్ చెయ్యి అంటూ పైకి చూసి వేడుకుంది దీనంగా. అప్పుడే గాలికి తన ఓనే ముందుకు రావడంతో దాన్ని వెనక్కి వేసుకోపోయి ఇది ఉంది కదా నాకు ఇప్పటి వరకు ఎందుకు గుర్తు రాలేదు కానీ అని మనసులో అనుకుంటూ ఏమండి దీన్ని పట్టుకొని నేను లాగుతాను పైకి రావడానికి ట్రై చేయండి అంది. లాగుతూ పైకి రావడానికి ట్రై చేయండి అంది భూమి. సిద్ధ భూమి మాట ఆజ్ఞగా భావించి ఓ చేత్తో ఓని పట్టుకొని మరో చేత్తో తీగ సాయంతో పైకి రావడానికి ట్రై చేస్తూ ఉంటే భూమి సిద్ధని పైకి లాగడానికి తన శక్తి సరిపోవడం లేదు. కానీ అతన్ని ఎలాగోలా కాపాడాలి అన్న సంకల్పంతో చేతులు ఎర్రగా కందిపోయినా క్రింద రాపడి అయినా మట్టిలో ఉన్న చిన్న చిన్న రాళ్ళు గుచ్చుకుని రక్తం వస్తున్నా లెక్క చేయకుండా భూమి తన ముందు ఉన్న రాయిని బలంగా చేసుకొని లాగుతూ ఉంది. సిద్ధ బరువు మొత్తం భూమికి ఇవ్వలేక కాస్త పైకి రాగానే అక్కడ మరో దుంగ చేతికి అందగానే దాని సాయంతో పైకి వచ్చాడు. కరెక్ట్గా సిద్ధ భూమి చేతిని పట్టుకునే టైంకి పైకి చూసిన సిద్ధకి ఎక్కడి నుండి వచ్చిందో ఓ పాము సిద్ధ పట్టుకుని ఉన్న దొంగ మీదే పడగ ఎత్తుకుని సిద్ధ చేతిని ఏమాత్రం కదిలినా కాటు వేయడానికి సిద్ధంగా ఉంది. భూమికి ఏం చేయాలో అర్థం కాక ఏదైనా సరే అవుతుంది అని ఆ పామును టక్కుని పట్టేసి దూరంగా విసిరేసింది. అతను హు అంటూ ఊపిరి పీల్చుకొని భూమి చేతిని పట్టుకొని పైకి వచ్చాడు. కరెక్ట్గా సిద్ధ భూమిని చేరేసరికి భూమి అమ్మ అంటూ కింద పడిపోయింది. సిద్ధ మొహం క్షణం కూడా చూడలేదు. తనకు గుర్తులేడు. భూమికి సిద్ధ భూమిని తన చేత్తో పాము కాటు వేసిన గుర్తుగా కాట్లు కనపడ్డాయి. సిద్ధ తన చేతిని పట్టుకొని నల్లదారం పెరికి భూమి మణికట్టు దగ్గర గట్టిగా కట్టేశాడు, విషం శరీరంలోనికి పాకకుండా. భూమి మొహాన్ని అప్పుడు చూసా. చందమామలైన మచ్చ ఉందేమో కానీ భూమి మొహం మచ్చలేని జాబిలిలా చాలా అందంగా అమాయకంగా ఉంది. స్పృహలో లేని భూమి చెంపలపైన చిన్నగా తడుతూ బుల్లిమా బుల్లిమా అంటూ ప్రేమ నిండిన గొంతుతో పిలుస్తున్నాడు. ఆ మాటలు భూమి మెదడులో చేరాయి కానీ చలనం లేదు. అప్పటికీ భూమి నోటి వెంట నురక వస్తూ ఉంది. సిద్ధ ఆ బాబుని వెంటరమ్మని భూమిని ఎత్తుకుని పరుగున గుడి దగ్గరకు వచ్చాడు. అక్కడ సాధువు అన్ని రకాల వైద్యాలు చేస్తాడు. అక్కడ దొరికే మూలికలతో ఆ విషయాన్ని సిద్ధకి తెలుసు కాబట్టి నేరుగా సాధువు దగ్గరకు వెళ్ళి స్వామి బుల్లెమ్మని కోడినాగు కాటేసింది కాపాడండి స్వామి అంటూ అర్థించాడు. ఆయన భూమి మొహాన్ని పరిశీలించి చేతిని పట్టుకొని నాడి చూసి తన సంచి నుండి కొన్ని మూలికలు సిద్ధ చేతిలో పెట్టి వెంటనే వాటిని దంచి రసం తీసిపు అన్నాడు. సిద్ధ చకచక పరుగున తీసి సాధువు చేతికి అందించాడు పసరును. ఆయన భూమిని పాము కాటు వేసిన చోట పెట్టి వేరు తీసి దాన్ని నీళ్లతో కాసేపు ఉంచి తర్వాత భూమి నోటిని తెరిచి కొన్ని నోట్లో పోసి అవి మింగించి
భూమి ముక్కు మూశాడు. వెంటనే ఆ నీటిని భూమి మింగేసింది. సిద్ధ కంగారుగా భూమి వైపు చూస్తూ ఉన్నాడు. ఆ పిల్లాడు భూమి ప్రక్కన కూర్చుని అక్క అక్క అంటూ చేతితో తడుతూ పిలుస్తూ ఉన్నాడు. కానీ భూమి కదలడం లేదు. సిద్ధ వాడిని ఎత్తుకుని భయపడకు, తనకు నిద్ర పట్టింది, ఇప్పుడు లేస్తుంది అన్నాడు ఓదారుస్తూ. సిద్ధ చంకలో నుండి దిగి అమ్మ అంటూ వెళ్ళిపోయాడు ఒక ఆవిడ దగ్గరకు. ఆవిడ బాబుని చూసి అప్పటి వరకు ఏడుస్తూ వెక్కుతున్న ఆ తల్లి బాబుని ఎత్తుకుని మొహమంతా ముద్దులు పెడుతూ గుండెలకు హత్తుకుంది. కోపంగా దూరం జరిపి, ఎక్కడికి వెళ్ళావు ఇంతసేపు? నీకోసం ఎంతో వెతికాను, భయపెట్టావు కదరా అంటూ ఒకటి వేసింది. వాడు ఏడుస్తూ, నేను అక్కడ జింకపిల్లను చూశాను అని కొండ చూపించి దానికోసం వెళ్ళాను. అది నాకు దొరకలేదు. నేను అప్పుడు పరిగెడుతూ జారి అక్కడ ఉన్న లోయలో పడిపోయాను. ఈ అంకుల్ అంటూ అంకుల్ వైపు చూపించి నన్ను పైకి తెచ్చాడు. అప్పుడు ఆ అంకుల్ కూడా పడిపోతే ఆ అక్క అంకుల్ని నన్ను కాపాడింది అంటూ వాడి బుద్ధి మాటలతో జరిగింది అంతా చెప్పాడు. దానితో ఆవిడ తన బిడ్డకు ఎంత ప్రమాదం తప్పిందో అనుకుంటూ గట్టిగా హత్తుకొని సిద్ధు దగ్గరకు వచ్చి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పింది. పర్వాలేదమ్మా, ఇలాంటి చోటికి వచ్చినప్పుడు పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు. ఆవిడ మరోసారి థ్యాంక్స్ చెప్పి బాబును తీసుకుని వెళ్ళిపోయింది. అక్కడ అంత జరుగుతున్నా భూమి క్లాస్మేట్స్ కానీ సుమ కానీ గమనించలేదు ఎందుకంటే ఆ వాటర్ ఫాల్స్ మరో సైడ్ ఉంది. భూమిని సిద్ధ అటువైపు తీసుకురావడంతో ఎవరూ చూడలేదు. సుమ భూమిని పూల కోసం వెళ్ళి వచ్చేస్తుంది అని అందరితో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంది. కాసేపటికి భూమికి మెలకువ రావడంతో సిద్ధకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అయింది. భూమి వైపు చూస్తూ ఆరాధన భావంతో, ఏం సంబంధం లేకపోయినా నా కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మృత్యువుకు ఎదురెళ్ళి నువ్వు ఈ క్షణం నుండి నా దేవతవు. నీ కోసం, నీ రుణం తీర్చుకోవడం కోసం ఏదైనా చేయాలి. ఎప్పటి నుండి నీ నీడలా మారి నీకు ఏ కష్టం వచ్చినా తోడు ఉంటాను బుల్లెమ్మ అనుకున్నాడు మనసులో. కాసేపటికి భూమి పూర్తిగా కోలుకుంది. ఆ మూలికలు అంత పవర్గా ఉన్నాయి. భూమికి సిద్ధ ఎదురుపడకూడదు, ఎవరో తెలియకుండా సాయం చేయాలి అని అనుకోవడంతో భూమి పైకి లేవంగానే ఒక చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. సాధువు నవ్వుతూ, నువ్వు అప్పుడు దాక్కొని ఏదో ఒక రోజు తనకు పక్కనే ఉండాల్సిన పరిస్థితి వస్తుంది అనుకుంటూ భూమి వైపు చూసి, కూనా ఏం భయం లేదు, ఆ విషయం పూర్తిగా నీ శరీరం నుండి బయటకు వచ్చేసి ఈ నీటిని త్రాగుకున్నా నీకు ఇక ఏ ప్రమాదము ఉండదు అని భూమి మొహాన్ని పరిశీలించి, కూనా రానున్నది నీకు గడ్డు కాలము. మనసులో నువ్వు చెయ్యి అందించిన వాడే నీ పాలిట యముడుగా అవ్వగలడు. నీ పేరు బంధము నిన్ను బ్రతికించి బాధ పోగొడుతుంది అని మనసులో అనుకుని విధిరాతను ఎవరూ తప్పించలేరు. ఆ భగవంతుడు నీకు తోడుగా ఉంటాడు. ఆయన మీద నమ్మకాన్ని కోల్పోకు, ఆయనే దారి చూపుతాడు అంటూ భూమిని దీవించి, వెళ్ళుకున్నా నీ తోడు నీ వెంటే నిలుస్తుంది అన్నాడు నవ్వుతూ. ఆయన మాటలు భూమికి పెద్దగా అర్థం కాలేదు. కానీ ఆయన పాదాలను నమస్కరించి, అంతా శుభమే కలుగుతుంది కూనా అని సిద్ధ వైపు చూసి నవ్వాడు. అప్పటి వరకు చెట్టు చాటున ఉండి భూమిని చూస్తూ ఉన్న సిద్ధ సాధువు మాటలకు సిద్ధకు వినపడలేదు. వినుంటే కథ వేరేగా ఉండేది. మిగతాది 11వ భాగంలో చూద్దాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.